అందరికీ నమస్కారం. మరి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్డు చూడండి ఎంత విశాలంగా ఉందో. అటు గచ్చిపోలి వాళ్ళకి డైరెక్ట్ జూబ్లీహిల్స్ నుంచి, అటు హైటెక్ సిటీ అటు నుంచి డైరెక్ట్ ఫ్లైఓవర్ నుంచి ఎయిర్పోర్ట్లో దిగుతారు. మరి ఇక్కడ ఈ ఓల్డ్ సిటీ, అట్లాగే ఈ దిల్సుఖ్నగర్, ఉప్పలు ఇటు వచ్చే వారికి ఎటువంటి రోడ్డు చూడండి. నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇటు మన బాలాపూర్ నుంచి వచ్చే రోడ్డు ఇక్కడ కొంచెం విశాలంగానే ఉన్నది, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న రోడ్డు. మరి అట్లాగే ఇంకా కొంచెం ముందలిపోతే ఇది ఎయిర్పోర్ట్ పోయే దారిలో ఏదో న్యూ ఫ్రూట్ మార్కెట్ అని పడింది. అసలు ఇది అసలు ఈ ఎయిర్పోర్ట్ రోడ్కి ఈ ఫ్రూట్ మార్కెట్ రావాల్సిన అవసరం ఉందా? అసలుకే ఒక కొత్త రోడ్డు మంచిగా ఎయిర్పోర్ట్ రోడ్ అయిందంటే ఈ కొత్త ఒక ఫ్రూట్ మార్కెట్ రోడ్ అని పెట్టారు. అసలు ఇక్కడ ఏ విధంగా రేపు ట్రక్స్ వచ్చి ఉంటే ఎంత ట్రాన్స్పోర్ట్కి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళే వారికి ఎంత ఇబ్బంది అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. చూడండి, ఇక్కడ న్యూ ఫ్రూట్ మార్కెట్ అంట. ఇష్టారాజ్యంగా వీళ్ళకి అనుకూలం ప్రకారంగా వీళ్ళు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ రోడ్లో ఇటువంటి ఎక్కడ ఉండడానికి వీలు లేదు. ఇదండి చూడండి, ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు ఎంత కంజెషన్ గా స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇంత ముందర ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అక్కడ చందననుకుంటే ఆ బార్కాస్కి వెళ్ళే రోడ్డుకి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు చూడండి, మళ్ళీ అదే ఎన్క్రోచ్మెంట్స్, అదే ఫుట్పాత్ చూడండి, ట్రాఫిక్ జాము, ఇష్టారాజ్యంగా స్పీడ్ బ్రేకర్లు. ఎవరు ఈ స్పీడ్ బ్రేకర్స్ కి ఈ పర్మిషన్స్ ఎవరు ఇచ్చినారు? చూడండి ఏ విధంగా కష్టపడుతున్నారు స్పీడ్ బ్రేకర్ల దగ్గర. అంటే ఒక స్టాండర్డ్స్ లేదు. ఎయిర్పోర్ట్ పోయే దారి అంటే టూరిస్టులు వస్తారు, అనేక మంది, టైం మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. చూడండి సైడ్ లో మొత్తం ఎట్లా రోడ్ పైన మొత్తం ఫుట్పాత్ మీద పెట్టేసి ఇష్టారాజ్యంగా ఒక ఏ విధంగా ఇదంతా ఫుట్పాత్ ఎన్క్రోచ్మెంట్ చేసి మళ్ళీ అదే రోడ్డు కంజెషన్ రోడ్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళేది ఎంత టైం మేనేజ్మెంట్ ఉంటుంది. మొత్తం ఇష్టారాజ్యంగా వీళ్ళు